హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ఈ వీడియోలో మనం ముందు అనుకున్నట్లుగా నోటిఫికేషన్ వచ్చేలోపు అకాడమిక్ సబ్జెక్ట్ పై ఫుల్ గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చించుకునే అంశం ఏంటంటే ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనే టాపిక్. ఈ టాపిక్ లో మనం వివరించుకునే అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా ఒక రంగం నుంచి మరొక రంగానికి ఎలా ప్రయాణిస్తుందో చర్చించుకునే అంశం అన్నమాట ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే. చూడండి, ముందుగా ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనే అంశంలో ఉన్న ఈ పదాల గురించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందు ఈ చక్రీయ అనే పదం పక్కన పెట్టండి, ఈ ప్రవాహం అనే పదం పక్కన పెట్టండి. ముందు ఆదాయం అనే పదం గురించి నేను మీకు వివరిస్తాను. చూడండి, ఒక వ్యక్తి లేదా సంస్థ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వచ్చిన ప్రతిఫలంను మనం ఆదాయం అంటున్నాం. ఇక్కడ ఆదాయం అనే అంశానికి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇక్కడ ప్రవాహం అనే అంశం ఉంది కదా, దీని గురించి క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇక్కడ ప్రవాహం అంటే ఏంటంటే ఈ ఆదాయం అనేది ఒక ప్రవాహం అని నేను చెప్తాను. ఈ ఆదాయం ప్రవాహం అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు నెలకు ఒక 10,000 రూపాయలు వచ్చే జాబ్ నేను చేస్తున్నాను అనుకుంటే, నెలకు నాకు వచ్చిన ఆ జీతం నేను ఖర్చు చేస్తాను. ఎందుకు ఖర్చు చేస్తాను? నేను నా కుటుంబం బ్రతకడానికి నాకు వస్తు సేవలు కావాలి కదా, అందుకోసం ఆ వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఈ 10,000 రూపాయలు నేను ఖర్చు చేస్తాను. చూడండి, పెద్ద కాన్సెప్ట్ లాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెం మైండ్ పెడితే చాలు, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ నెల నాకు వచ్చిన ఆదాయం 10,000 అనుకున్నాం కదా, ఈ 10,000 నా కుటుంబ అవసరాల కోసం, నా కుటుంబం బ్రతకడానికి నేను ఖర్చు పెట్టాను. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సేమ్ నాకు ఈ 10,000 వచ్చింది అనుకున్నాం. సేమ్ ఈ 10,000 కూడా నెక్స్ట్ మంత్ నేను ఏం చేస్తాను? నా కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి, నేను వస్తు సేవలను కొనడానికి ఈ 10,000 ఖర్చు పెడతాను. అంటే నాకు వచ్చిన ఆదాయం అది నెలకు 10,000 కానీ, 20,000 కానీ, 50,000 కానీ స్థిరాస్తి రూపంలో నా దగ్గర లేదు. అది నా దగ్గరకు వచ్చి మళ్ళా వేరే వారి దగ్గరికి ప్రవహిస్తూనే ఉంది. అంటే ఇది ఒక ఫ్లో లాగా జరుగుతుంది అన్నమాట. నాకు వచ్చిన ఆదాయం నేను మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నాను, ఈ ఖర్చు పెట్టిన ఆదాయం మళ్ళీ నాకు ఇలాగ వస్తుంది అనమాట ప్రతి నెల. అందుకే ఈ ఆదాయాన్ని మనం ప్రవాహం అన్నాం. చూడండి, ఈ చక్రీయ అనే పదం ఎందుకు వచ్చిందంటే చూడండి చెప్తాను. ఈ చక్రీయం అంటే నాకు వచ్చిన ఆదాయం 10,000, నేను వస్తు సేవలపై ఖర్చు పెట్టింది ఈ 10,000 తిరిగి మళ్ళీ నాకు ఇలా వస్తుంది కాబట్టి ఇది ఒక సర్క్యులర్ రూపంలో ఫామ్ అవుతుంది. కాబట్టి దీనిని చక్రీయ ఆదాయ ప్రవాహం అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3 పదాలకు సంబంధించిన మీనింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. నాకు వచ్చిన ఈ ఆదాయాన్ని నా కుటుంబ అవసరాల కోసం నేను ఖర్చు చేయడం అనేది ఒక ప్రవాహం అనుకుంటే, ఈ కుటుంబ అవసరాల కోసం నేను ఖర్చు చేసిన ఈ ఆదాయం అనేది నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు ఆదాయం రూపంలో మళ్ళీ నాకు తిరిగి రావడాన్ని ఇది ఒక సర్క్యులర్ రూపంలో జరుగుతుంది. కాబట్టి దీనిని చక్రీయ ఆదాయ ప్రవాహం అని అంటారు. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో కొన్ని రంగాలు ఉంటాయండి. ఆ రంగాల గురించి మనం వివరించుకుందాం. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనే భావనను జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని మీరు గుర్తుంచుకోండి. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో మనం రంగాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఆర్థిక వ్యవస్థలో ఉన్న రంగాలను చెప్పుకున్నాం మనం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మొత్తం ఆర్థిక వ్యవస్థలో కంపేర్ చేస్తే మనకున్న రంగాలు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. అలా కాకుండా ఈ చక్రీయ ఆదాయ ప్రవాహానికి సంబంధించి మనం కొన్ని రంగాలను ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ రంగాల్ని ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం టాపిక్కి సంబంధించిన రంగాలుగానే మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం ఆర్థిక వ్యవస్థని దీన్ని ఎలా ఇంటర్లింక్ చేయాలో ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు చక్రీయ ఆదాయ ప్రవాహానికి సంబంధించిన ఉన్న రంగాలు ఏంటంటే 1 గృహ రంగం, 2 సంస్థల రంగం, 3 ప్రభుత్వ రంగం, 4 విదేశీ రంగం. ఈ 4 రంగాలు ఉన్నాయి కదా, ఈ 4 రంగాల పాత్ర ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, గృహరంగం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ గృహరంగం ఏం చేస్తుందంటే, మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఉత్పత్తికి అవసరమైన ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు కొన్ని ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా నేషనల్ ఇన్కమ్ చెప్పుకునేటప్పుడు. ఆ ఉత్పత్తి కారకాలను అందించే సంస్థల్లో గృహరంగం కూడా ఒకటి కదా. ఉత్పత్తి కారకాలు అంటే ఏమున్నాయి అవి మీకు గుర్తుండాలి బాగా. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చారంటే ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ఎకానమీ 100% క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్పత్తి కారకాలు అంటే ఏం చెప్పుకున్నాం మనం? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. ఈ 4టిని గృహరంగం సంస్థల రంగంకి అందిస్తుంది. ఈ 4కు సంబంధించిన ప్రతిఫలాన్ని సంస్థల రంగం గృహరంగానికి ఇస్తుంది. మళ్ళీ ఏమిస్తుంది? భూమికి బాటకాన్ని, శ్రమకు వేతనాన్ని, మూలధనానికి వడ్డీని, వ్యవస్థాపనకి లాభాన్ని, ఈ మొత్తాన్ని కలిపి ఈ సంస్థల రంగం గృహరంగానికి మళ్ళీ పంపించడం జరుగుతుందన్నమాట. ఈ గృహరంగం ఉత్పత్తి కారకాలను అందించినందుకు గాను పొందిన ప్రతిఫలాన్ని ఈ గృహరంగం పొందిన తర్వాత ఈ గృహరంగం తను బ్రతకడానికి కావాల్సిన వస్తు సేవలపై వినియోగం చేయడం జరుగుతుంది. ఈ వస్తు సేవలు ఎవరి దగ్గర ఉంటాయి? సంస్థల దగ్గర ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఈ సంస్థలు ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఈ సంస్థల రంగం దగ్గర గృహరంగం మళ్ళీ ఏం చేస్తుంది? గృహరంగానికి వచ్చిన ఆదాయాన్ని ఈ వస్తు సేవల కొనుగోలులో భాగంగా సంస్థల రంగానికి మళ్ళీ పంపిస్తుంది అన్నమాట. ఈ సంస్థల రంగం మళ్ళీ ఏం చేస్తుంది? ఈ సంస్థ తయారు చేసిన వస్తు సేవలను మళ్ళీ గృహరంగానికి ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. ఈ గృహరంగానికి సంబంధించి, ఈ సంస్థల రంగానికి సంబంధించి 2 ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. సరే, చూడండి, నెక్స్ట్ పాయింట్ మనం ప్రభుత్వ రంగం అనుకున్నాం కదా. ఈ ప్రభుత్వ రంగం గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. చూడండి, మీకు ఇక్కడ
సంస్థల రంగానికి గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలను అందించే ప్రక్రియలో భాగంగా గృహ రంగం సంస్థల రంగం నుంచి పొందిన ఆదాయంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంత పన్ను విధిస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం సంస్థల రంగానికి కూడా కొంచెం పన్నులు విధిస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాం కదా మనం. ఈ కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఈ సంస్థల రంగంపై ఈ ప్రభుత్వం పన్నులు విధిస్తుంది అన్నమాట. ఇలా పన్నులు విధించడం ద్వారా గృహ రంగానికి వచ్చిన ఈ 10,000 రూపాయలు మనం ఆదాయం అనుకుంటే ఈ 10,000 రూపాయలని మనం 10,000 రూపాయలుగా ఖర్చు చేయలేం. ఎందుకు? ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈ 10,000 రూపాయలు వచ్చిన కొంచెం పన్ను మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి మిగతా మొత్తాన్ని మనం ఇక్కడ ఖర్చు చేయగలం. అదేవిధంగా మనము సంస్థల రంగం నుంచి పొందిన ఈ 10,000 రూపాయల ఆదాయంలో ఒక 1,000 రూపాయలు పన్ను కట్టి మిగతా 9,000 రూపాయలు సంస్థల రంగం దగ్గర పెట్టి సంస్థల రంగం దగ్గర నుంచి మనం వస్తు సేవలు కొనుగోలు చేసాం అనుకుందాం. ఇప్పుడు ఈ సంస్థల రంగం దగ్గర ఉన్న ఈ 9,000 తను పెట్టుబడి పెట్టి మళ్ళీ వస్తు సేవలను ఉత్పత్తి చేసిందంటే ఈ వస్తు సేవల ఉత్పత్తికి సంబంధించి కూడా ఒక 1,000 రూపాయలు పన్ను వేసింది అనుకుందాం. ఇక్కడ ఈ సంస్థల రంగం అప్పుడు ఎంత విలువ చేసే వస్తు సేవలను ఉత్పత్తి చేయగలదు? ఈ 9,000లో 1,000 రూపాయలు ఇక్కడ పన్ను రూపంలో పోతే ఇంకా 8,000 రూపాయలు వస్తు సేవలు మాత్రమే ఉత్పత్తి చేయగలదు. ఈ 8,000 రూపాయలు విలువ చేసే వస్తు సేవలను ఉత్పత్తి చేసిన ఈ సంస్థల రంగం మరలా వాటిని గృహ రంగానికి పంపించే ప్రయత్నం చేస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ గృహ రంగం గురించి మీకు క్లారిటీ వచ్చింది, సంస్థల రంగం గురించి మీకు క్లారిటీ వచ్చింది, ప్రభుత్వ రంగం గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది. ఇకపోతే ఈ విదేశీ రంగం చూడండి, ఒక దేశం ఇతర దేశాలతో వస్తు సేవలు ఎగుమతి చేయను, అట్లాగే దిగుమతి కూడా చేసుకును. ఈ సంస్థల రంగం ఉత్పత్తి చేసే వస్తువులను విదేశీయులు ఎగుమతి చేసుకోవచ్చు, అలాగే విదేశీయులు తయారు చేసిన వస్తు సేవలను మన గృహ రంగం కూడా దిగుమతి చేసుకోవచ్చు. అవి రెండు ఈ విదేశీ రంగం కిందకి వస్తుంది. అంటే ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో ప్రస్తుతం మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో ఉన్న రంగాల గురించి చెప్పుకున్నాం అన్నమాట. గృహ రంగం అంటే క్లారిటీ వచ్చింది మీకు, సంస్థల రంగం అంటే క్లారిటీ వచ్చింది, ప్రభుత్వ రంగం అంటే క్లారిటీ వచ్చింది, పోతే విదేశీ రంగం అంటే కూడా క్లారిటీ వచ్చింది మీకు. ఈ మొత్తం 4 రంగాలు ఉన్నాయి. ఈ 4 రంగాలని 3 నమూనాలుగా ఇప్పుడు మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ 3 నమూనాలు ఏంటో వీటి గురించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి చూడండి 4 రంగాలు 3 నమూనాలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 2 రంగాల నమూనా గురించి వివరించుకుందాం. 2 రంగాల నమూనాలో 1 గృహ రంగం, 2 సంస్థల రంగం అనుకుందాం. ఈ ఆర్థిక వ్యవస్థలో ఇంకేం రంగాలు లేవు, ప్రస్తుతం ఉన్నది ఈ 2 రంగాలే అనుకుందాం. మనం గృహ రంగం నుంచి సంస్థల రంగానికి ఏం వెళ్తాయి అనుకున్నాం? మనం ఉత్పత్తి కారకాలు వెళ్తాయి అనుకున్నాం కదా. ఈ సంస్థల రంగం తీసుకున్నందుకు గాను ఈ సంస్థల రంగం ఏం చేస్తుంది? గృహ రంగానికి ప్రతిఫలాన్ని ఇస్తుంది అన్నమాట. గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలు సంస్థల రంగానికి పోయినందుకు గాను సంస్థల రంగం నుంచి గృహ రంగానికి ఉత్పత్తి కారకాలకు సంబంధించిన ప్రతిఫలాలు వస్తాయని ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ సంస్థల రంగం తయారు చేసిన వస్తు సేవలు అనేటివి ఈ గృహ రంగం కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే గృహ రంగం మనుగడ సాగాలంటే వస్తు సేవలు అవసరం కాబట్టి ఈ సంస్థల రంగం తయారు చేసిన ఈ వస్తు సేవలను ఈ గృహ రంగం కొంటుంది. ఇకపోతే ఈ గృహ రంగం ఈ వస్తు సేవలు పొందినందుకు గాను గృహ రంగం సంస్థల రంగానికి ఏం చేస్తుంది? ద్రవ్యాన్ని చెల్లించే కదా ఈ వస్తు సేవలు మనం కొనుగోలు చేస్తాం. గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలను పొందిన ఈ సంస్థల రంగం ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి తయారు చేసిన వస్తు సేవలను గృహ రంగానికే అమ్ముతుంది. మళ్ళా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ప్రభుత్వం లేదు, విదేశీ రంగం లేదు, ఈ ఆర్థిక వ్యవస్థలో ఓన్లీ గృహ రంగం సంస్థల రంగం ఉందని మనం భావించాలి. ఇక్కడ ఈ గృహ రంగం సంస్థల రంగం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయం ఈ రెండింటి మధ్య సర్క్యులేట్ అవుతుందని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు వరకు మనం చర్చించింది 2 రంగాల నమూనాకు సంబంధించి ఒక అంశం అయితే ఈ 2 రంగాల నమూనాలలోనే ప్రజెంట్ మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో దానికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ దీనిలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు నాదే గృహ రంగం అనుకున్నాం. నేను ఉత్పత్తి కారకాలను అందించినందుకు గాను నాకు ఒక 10,000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకున్నాం. ఈ 10,000 రూపాయల ఆదాయం నేనేం చేస్తానంటే నాకు తర్వాత నెలలో ఈ 10,000 రూపాయలు నాకు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో నేను ఈ 10,000లో ఒక 2,000 రూపీస్ నేను పక్కన పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకు? నేను సేవింగ్స్ చేసుకున్నాను ఈ 2,000 రూపీస్. ఈ 2,000 రూపీస్ నేను సేవింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఈ గృహ రంగం నుంచి సంస్థల రంగానికి వస్తు సేవల కొనుగోలుకు సంబంధించి ఎంత వెళ్తుంది? ఇంకా 8,000 మాత్రమే వెళ్తుంది అన్నమాట. ఇదంతా ఒక ఫ్లో అనుకున్నాం కదా మనం ఇప్పటి వరకు. ఈ ఫ్లో మొత్తానికి ఈ 2 రంగాల నమూనాకు సంబంధించి ఈ ఫ్లో మొత్తాన్ని నేను తీసిపెట్టిన ఈ 2,000 డిస్టర్బ్ చేసింది కదా. ఈ డిస్టర్బ్ చేసిన దాన్ని లీకేజ్ అంటాం మనం. ఇక్కడ గృహ రంగం నుంచి సంస్థల రంగానికి, సంస్థల రంగం నుంచి గృహ రంగానికి వెళ్ళే ఈ 10,000ని కాస్త నేను 8,000 చేశాను. ఎందుకు చేశాను? ఈ 2,000 నేను సేవింగ్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మనం ఇది ప్రవాహం అని చెప్పుకున్నాం కదా ఈ ఆదాయాన్ని. ఇలా ప్రవహించే ఈ ఆదాయాన్ని ఇది ఒక నది అనుకుందామండి. ఇలా ప్రవహించే ఈ నదికి సంబంధించిన నీరు మొత్తంలో నుంచి నేను కొంత మొత్తాన్ని ఇట్లా పక్కకు తీసుకొని వచ్చాను అనమాట. ఈ పక్కకు తీసుకొచ్చిన అమౌంట్ ఎంత? 2,000. అంటే ఈ 2,000 ఈ ప్రవాహం నుంచి పక్కకు లీక్ అయింది అని అర్థం. 2 రంగాల నమూనాకి సంబంధించి లీకేజ్ అంటే మీరు పొదుపుగానే గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందంటే 2 రంగాల నమూనాకు సంబంధించి లీకేజ్ గా వ్యవహరించే అంశం ఏంటి అని వస్తుంది అనమాట. ఇక్కడ పొదుప, పెట్టుబడి అవి మీకు ఆప్షన్ లో ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చక్రీయ ఆదాయ ప్రవాహం అనే హెడ్డింగ్ లోనే ఉంది. ఈ ఆదాయం అనేది ఒక ప్రవాహం లాగా తిరుగుతూ ఉంటుందని, ఈ తిరిగే ప్రవాహంలో నుంచి పొదుపు రూపంలో మనం కొంచెం లీక్ చేసుకున్నాం పక్కకి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పొదుపు రూపంలో నేను 2000 లీకేజ్ చేశాను కదా, ఈ 2000 పక్కన పెట్టేసింది. ఇలాగే ఇంకా 8000 కదా మన గృహరంగం నుంచి ఉంది. ఇక్కడ చూడండి, ఈ గృహరంగానికి సంబంధించి మన ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న జనాభా ఈ గృహరంగంలో ఇంకా ఎక్కువ పెరుగుతారు కాబట్టి ఈ పొదుపు రూపంలో తీసిన ఈ 2000 రూపాయలని జనాభా పెరగడం వల్ల గృహరంగం పెరిగి గృహరంగం నుంచి ఇంకో 2000 వచ్చి దీంట్లో కలిసింది అనుకుందాం. ఇక్కడ ఏమైంది, ఈ ప్రవాహంలో నుంచి ఒక 2000 లీకేజ్ అయి బయటకు వచ్చింది. అదే ప్రవాహంలోకి మళ్ళీ ఇంజెక్ట్ అయ్యి ఒక 2000 వచ్చింది అన్నమాట. ఈ ఇంజెక్ట్ ఏంది, ఇది పెట్టుబడి. ఎవరు పెట్టారు, కొత్తగా వచ్చిన గృహరంగాలు పెట్టారన్నమాట. ఈ కొత్తగా వచ్చిన గృహరంగాలు పెట్టిన పెట్టుబడిని ఈ ప్రవాహంలో ఇంజెక్ట్ అయింది. ఇది ఇంజెక్షన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఆల్రెడీ ఉన్న గృహరంగం తన పొదుపు కోసం వచ్చే ప్రవాహంలో నుంచి కొంత లీకేజ్ చేసింది అన్నమాట. 2 రంగాల నమూనాకు సంబంధించి మీరు ఇంజెక్షన్ ఏంటంటే పెట్టుబడి అని గుర్తుపెట్టుకోవాలి, లీకేజ్ ఏంటంటే పొదుపు లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 2 రంగాల నమూనా గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. తర్వాత చూడండి, 3 రంగాల నమూనా గురించి వివరించుకుందాం. ఈ 3 రంగాల నమూనాలో మనకు కుటుంబ రంగం, సంస్థల రంగంతో పాటు ప్రభుత్వ రంగం కూడా వచ్చి యాడ్ అయింది అన్నమాట. ఇక్కడ కుటుంబ రంగం నుంచి ఉత్పత్తి కారకాలు సంస్థల రంగానికి వెళ్తాయి అన్నమాట. సంస్థల రంగం నుంచి మనకి ఏమొస్తుంది, ప్రతిఫలాలు ఇక్కడ వస్తాయి అన్నమాట. ఈ యారోలు గుర్తుపెట్టుకోండి మీరు. ఈ యారో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉత్పత్తి కారకాలు వెళ్ళాయని అర్థం. నెక్స్ట్ ఈ యారో సంస్థల నుంచి కుటుంబానికి ఆదాయాలు వచ్చాయని అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ సంస్థల రంగం నుంచి ఏమవుతుందంటే సంస్థల రంగం నుంచి వస్తు సేవలు ఇక్కడికి వెళ్తాయి. అదే కుటుంబ రంగం నుంచి మళ్ళీ ఆదాయం ఇక్కడికి వస్తుందని మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ సినారియోలో. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఈ సంస్థల రంగం నుంచి కుటుంబ రంగానికి వచ్చే ఆదాయంలో ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో నుంచి కొంచెం పన్నులు తీసుకుంటది. అలాగే ఈ కుటుంబ రంగం సంస్థల రంగం నుంచి వస్తు సేవలు కొనుగోలు చేసేటప్పుడు చేసే చెల్లింపులు ఉన్నాయి కదా, ఈ చెల్లింపుల్లో నుంచి గవర్నమెంట్ కొంచెం పన్నులు తీసుకుంటది అన్నమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు 2 రంగాల నమూనాలో లీకేజ్ ఏమనుకున్నాం, మనం పొదుపు మనం ఆల్రెడీ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఈ పొదుపు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఏం లీక్ చేసింది, ప్రభుత్వం వచ్చి పన్నుల్ని లీక్ చేసింది అన్నమాట. అర్థమైందా? ఆల్రెడీ మనం ఈ 2 రంగాల నమూనాలో మనం ఇంజెక్షన్ ఏమనుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో కొత్తగా వచ్చిన కుటుంబాలు పెట్టుబడి చేస్తాయి అనుకున్నాం కదా, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ పోతే ఇక్కడ 3 రంగాల నమూనాకు సంబంధించి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ సంస్థల రంగం నుంచి తీసుకున్న పన్నులని, కుటుంబ రంగం నుంచి తీసుకున్న పన్నులని తన అవసరాలకు పోగా మిగిలిన అమౌంట్ ఇది ఏం చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, సంస్థల రంగానికే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ సంస్థల రంగానికి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. ఈ సంస్థల రంగం నుంచి మళ్ళీ ఏమవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది తర్వాత విషయం. ఈ 3 రంగాల నమూనాకు సంబంధించి ఇక్కడ ఒకటి ఇంజెక్షన్స్ మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి ఇన్వెస్ట్మెంట్. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆర్థిక వ్యవస్థలో కొత్తగా వచ్చిన కుటుంబాలు చేసే పెట్టుబడిని ఇన్వెస్ట్మెంట్ అన్నాం మనం. ఈ ఇన్వెస్ట్మెంట్ తో పాటు మనకు ఇక్కడ ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, 2 రంగాల నమూనాకు సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం, ఇంజెక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఒకటే చెప్పుకున్నాం, లీకేజ్ అంటే ఏం చెప్పుకున్నాం, పొదుపు ఒకటే చెప్పుకున్నాం. ఇప్పుడు 3 రంగాల నమూనాకు సంబంధించి ఇంజెక్షన్స్ చూడ ఏమున్నాయో, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఆర్థిక వ్యవస్థలోకి ఇంజెక్ట్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ నగదు. అలాగే ఈ ఆర్థిక వ్యవస్థలో నుంచి పొదుపు రూపంలో కొంత, పన్నుల రూపంలో కొంత లీకేజ్ అయ్యి బయటకు వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. 2 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటి, ఇంజెక్షన్ ఏంటి, అలాగే 3 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటి, ఇంజెక్షన్ ఏంటో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే 4 రంగాల నమూనా ఉంది కదా, ఈ 4 రంగాల నమూనా గురించి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, 4 రంగాల నమూనాలో ఏముంటుంది, ఒకటి కుటుంబ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగంతో పాటు విదేశీ రంగం ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం కదా. మనం విదేశీ రంగం గురించి చర్చించాలి. చెప్తాను చూడండి మీకు ఎలాగో. ఉత్పత్తి కారకాలను మనం సంస్థలకు అందించాం కదా ఫస్ట్. ఈ ఉత్పత్తి కారకాలను అందించినందుకు గాను సంస్థల రంగం నుంచి మనకు ఆదాయం వచ్చింది కదా. ఈ ఆదాయాన్ని మనం ఇక్కడి నుంచి మనం లీకేజ్ చేసుకున్నాం అనమాట. కొంత ఈ రెండు రంగాల నమూనా, 3 రంగాల నమూనాకు సంబంధించి కొంత లీకేజ్ జరిగింది. ఇక్కడ ఏం లీకేజ్ జరిగింది, పొదుపు రూపంలో కొంత లీకేజ్ జరిగింది, పన్నుల రూపంలో కొంత లీకేజ్ జరిగింది అనమాట. అలాగే ఇంకా పోతే ఇక్కడ వచ్చిన ఆదాయంలో మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే, విదేశీ రంగం ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ విదేశీ రంగానికి సంబంధించి విదేశీ వస్తువులపై మనకు మక్కువ ఎక్కువ కదా. ఈ విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవడానికి మనకు వచ్చిన మొత్తం 10,000 రూపాయల ఆదాయం అనుకుందామండి. ఈ 10,000 రూపాయల ఆదాయంలో పొదుపు రూపంలో ఒక 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టాం, పన్నుల రూపంలో ఒక 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టాం. పోతే ఇక సంస్థల రంగానికి వస్తు సేవల కొనుగోలుకి సంబంధించి కుటుంబ రంగం నుంచి ఎంత వెళ్ళాలి, 8,000 వెళ్ళాలి యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఎలాగ మారుతుందో చూద్దాం చూడండి. ఇక్కడ వెళ్లాల్సిన 8,000లో నుంచి
ఒక 2000 పెట్టి విదేశాలకు సంబంధించిన ఒక వాచ్ నేను కొనుగోలు చేశాను అనుకున్నాం. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలకు వెళ్లాల్సిన 8000 కాస్త 6000గా మారింది. ఎందుకని? నేను ఇంపోర్ట్స్ చేస్తున్నాను కాబట్టి 2000కి 6000 ఇప్పుడు నీకు ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తుంది. అంటే ఈ 4 రంగాల నమూనాకు సంబంధించి మనకు లీకేజ్ ఇంకొకటి యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? ఒకటి ఫస్ట్ మనకు పొదుపు ఉంది, తర్వాత పన్నులు ఉన్నాయి. ఇంపోర్ట్స్ అనేది లీకేజ్ అయింది అనమాట. ఎందుకు లీకేజ్ అవుతుందో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. మనకు వచ్చిన ఆదాయంలో మొత్తం మనం ఆర్థిక వ్యవస్థలో ఖర్చు పెట్టకుండా పొదుపు రూపంలో కొంత, పన్నుల రూపంలో కొంత, 4 రంగాల నమూనాకు సంబంధించి విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడంలో కొంత మనం పెట్టాం కాబట్టి మొత్తం మనకు వచ్చిన ఆదాయం మొత్తం మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళడం లేదని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఆర్థిక వ్యవస్థలోకి పోకుండా మనం పక్కదోవ పట్టించడాన్ని దాన్ని మనం లీకేజ్ అంటున్నాం. ఇకపోతే చూడండి, ఈ 4 రంగాల నమూనాకు సంబంధించి ఇక్కడ విదేశీ రంగం ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఒకవేళ మనం ఇప్పుడు 2000 పెట్టి వాచ్ కొన్నాం కదా, అదే మన ఇండియాలో ఉత్పత్తి అయిన చేనేత వస్త్రాలు ఉన్నాయి కదా, ఈ చేనేత వస్త్రాలని విదేశస్తులు ఏం చేశారంటే అదే 2000 పెట్టి మళ్ళా విదేశస్తులు మన చేనేత వస్త్రాలను కొన్నారు. అంటే ఏమైంది? అది మనకు ఎక్స్పోర్ట్స్ అయినాయి అన్నమాట. ఈ ఎక్స్పోర్ట్స్ అవడం అనేది ఏమైందంటే ఆర్థిక వ్యవస్థలోకి, విదేశీ రంగంలో నుంచి ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు వచ్చి పడుతుందని అర్థం. అంటే ఇంజెక్ట్ అవుతుందనే కదా అర్థం. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు ఇంజెక్షన్ అని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ఇంజెక్షన్స్ ఏమున్నాయో ముందుగా తెలుసు. 2 రంగాల నమూనాలో మనకి ఇంజెక్షన్ ఏముంది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? ఆర్థిక వ్యవస్థలోకి కొత్తగా వచ్చిన గృహ రంగాలు చేసే ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ అన్నాం. 3 రంగాల నమూనాలో ఏమైంది? ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయిన దగ్గర ఏమైంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వచ్చింది కాబట్టి అది కూడా మనకు ఇంజెక్షన్ రూపంలో ఇన్వాల్వ్ చేసుకున్నాం అన్నమాట. మనం ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్పాం కదా, ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం ఒక సర్క్యులర్ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం మనీ ఇదే అనుకుంటే ఈ సర్క్యులర్ రూపంలోనే ఇది తిరుగుతుందని జేఎం కీన్స్ చెప్తాడు అనమాట. ఈ సర్క్యులర్ రూపంలో తిరిగిన దాంట్లో నుంచి ఎంతైతే మనం ఏ రూపాల్లో బయటకు తీస్తున్నాం ఆ సర్కిల్లో నుంచి, ఆ సర్కిల్లోకి ఏ ఇన్వాల్వ్ చేస్తున్నాం అనేది ఈ చక్రీయ ఆదాయ ప్రవాహ భావన అనే కాన్సెప్ట్ అన్నమాట. చూడండి, మీరు 2 రంగాల నమూనాకు సంబంధించి బయటికి ఏ రూపంలో డబ్బు బయటకు తీసుకొస్తున్నాం, ఏ రూపంలో మళ్ళీ లోపలికి డబ్బు వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పెన్ను పేపర్ పెట్టి 2 సెక్టర్ మోడల్, 3 సెక్టర్ మోడల్, 4 సెక్టర్ మోడల్లో లీకేజెస్ ఏంటో, ఇంజెక్షన్స్ ఏంటో మీరు నోట్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ ఇంజెక్షన్స్ కి, లీకేజెస్ కి సంబంధించి బిట్టుపడేదానికి అవకాశం ఉంది. మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇకపోతే చూడండి, ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకు యూనిట్ 1కి సంబంధించి నీతి ఆయోగ్ అనేది ఒక టాపిక్ ఉందండి. ఈ నీతి ఆయోగ్ అనే టాపిక్ అది కాన్సెప్ట్ కాదు, ఫ్యాక్చువల్ డేటా కాబట్టి మీరు చదువుకున్న అర్థమైపోతుంది. అందుకని నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో నుంచి 1991 రిఫార్మ్స్ ఉన్నాయి కదా, ఆ రిఫార్మ్స్ ని క్లియర్ చేసుకున్న తర్వాత సెకండ్ యూనిట్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.